నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము రూమ్లో చెక్ ఇన్ చేసేసుకొని ఇంకా లంచ్కి బయలుదేరాం. అలా గోవా స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక ఫేమస్ కెఫేకి లంచ్కి వచ్చాం. అదే ద ఫిషర్ మ్యాన్స్ వాఫ్. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ లంచ్ చేసేసుకొని మళ్ళీ రోడ్ల మీద పడ్డాం. మనం తెలుగు వాళ్ళం కదా, బఠానీలు కనిపించగానే కారు ఆపేసి దిగి కొంటున్నాను. మా ఫ్రెండ్ కారులో నుండి తీసిన వీడియో. తర్వాత డెజర్ట్స్ తినాలనిపించి ఈ ప్లేస్కి వచ్చాం. ద కాన్ఫేటేరియా సంథింగ్ లైక్ దాట్. ఈ ప్లేస్ చాలా ఫేమస్ ఫర్ డెజర్ట్స్. చిన్న ప్లేస్ అయినా హ్యూజ్ క్రౌడ్ ఉండే అండి. లిటరల్గా మేము అన్నీ ప్యాక్ చేసుకొని రూమ్కి వెళ్ళి తిన్నాము. ఇంతలో ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ద మెయిన్ పర్పస్ ఆఫ్ గోవా ఏంటి? బీచ్ అండి. బీచ్ అసలు బీచ్ ఒక వైబ్ కదా, ఎంత కామ్ చేస్తుంది కదా మనల్ని. మైండ్ అంతా ఇంకోలాగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది నాకు బీచ్ దగ్గర. అక్కడే షాక్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి డిన్నర్ చేసేసుకున్నాం. బయటికి వచ్చేసరికి మ్యాగీ కౌంటర్ కనబడింది. అక్కడ మ్యాగీ కూడా తినేసి మళ్ళీ కొన్ని ఫొటోస్ అవి దిగేసి మా కార్లో రూమ్కి బయలుదేరాం. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ మై వీడియోస్. సీ యూ.